భూత వైద్యులు. ఢిల్లీ పేలుళ్ల కేసులో వైట్ కాలర్ ఉగ్రవాదంపై పోలీసుల దృష్టి. పేరేమో, వృత్తి ఏమో డాక్టరు, చేసే పనేమో ఉగ్రవాదం. ఎంత ఘోరం ఇది! ఇవాళ దేశంలో ఒక పెద్ద చర్చ, ప్రపంచాన్ని కుదిపేస్తుంది ఇది. మొన్న మన దగ్గర ఉన్నాడు మొయినుద్దీన్ అనేటోడు కూడా, వాడు ఒక డాక్టరే. ఏది రైజిన్ అనే ఒక విష పదార్థాన్ని, ఆముదం గింజలతో విష పదార్థాన్ని తయారు చేసి మొత్తం ఈ దేశంలో వేలాది మందిని చంపడానికి ప్లాన్ చేసిండు. మంచినీళ్ళల్లో, పండ్లల్లో, ఫ్రూట్స్లో కలిపేసి అది తిన్న వాళ్ళు చనిపోయేలాగా ప్లాన్ చేసిండు. రంగు, రుచి, వాసన లేనటువంటి ఒక అతి భయంకరమైన విషాన్ని, రైజిన్ అనే ఒక విషాన్ని తయారు చేయడానికి రెడీ అయ్యింది. ఆల్రెడీ అన్ని కొనుగోలు చేసిండు ఆన్లైన్లో, ముడి సరుకులు మొత్తం. సో దానికి రెడీ అయిన తర్వాత దొరికిపోయింది. అక్కడ లక్నోలో ఒక డాక్టర్, షాహీన్ అనే ఒక డాక్టర్, ఆమె మొత్తం పేలుడు పదార్థాలని సమీకరించి పెద్ద ఎత్తున ఈ దేశంలో 200 ప్లేసెస్లో దాడి చేయాలని ప్లాన్ చేశారు. వీళ్ళకి అవతల ఇంకొక జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి డాక్టర్స్ కొంతమంది తోడయ్యారు. ఇదంతా ఎక్కడ జరిగింది? అల్ ఫలాహ్ అనే ఒక యూనివర్సిటీలో ఒక రూమ్లో మొత్తం ఇదంతా వీళ్ళు రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆచూకీ లేకుండా పోయిన 15 మంది డాక్టర్లట. అంటే ఒకడిద్దరు కాదు, మొత్తం 15 మంది ఉన్నారట. ఆచూకీ లేకుండా పోయిన మొత్తం 15 మంది డాక్టర్లు. మరో 200 మంది పైన దర్యాప్తు సంస్థల నిఘా. ప్రియాంక శర్మ అనే వైద్యురాలి అరెస్టు, విడుదల. ఆమె సెల్ ఫోన్, ఒక సిమ్ కార్డ్ సీజ్. ఉమర్ నబీ సహచరుడు రషీద్ అలీ అరెస్ట్. ఈ ఉమర్ నబీ అంటోడు మొన్న హర్యానా నుంచి ఢిల్లీ కారులో వచ్చి కారును బేల్చేసిండు కదా, ఆత్మాహుతి. వాడు చనిపోయిండు. వాడు కూడా డాక్టరే. ఉమర్ నబీ సహచరుడు రషీద్ అలీ అరెస్టు. పేలిన I-20 కారు రిజిస్ట్రేషన్ రషీద్ పేరిటే ఉందట. ఢిల్లీ పేలుళ్ల కేసులో దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైట్ కాలర్ ఉగ్రవాదం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినాయి. అయితే ఢిల్లీ పేలుడుతో పాటు వైట్ కాలర్ ఉగ్రవాదంతో సంబంధం ఉన్న 15 మందికి పైగా డాక్టర్లు ప్రస్తుతం ఆచూకీ లేకుండా పోయారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నట్టుగా అనుమానిస్తున్న మరో 200 మంది వైద్యుల కదలికలపైన నిఘా వర్గాలు కన్నేసి ఉంచినట్టుగా వెల్లడించినాయి. మరోవైపు ఉగ్రవాద చర్యలకు కేంద్ర బిందువుగా మారిన అల్ ఫలా యూనివర్సిటీ ల్యాబ్లోనే అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థం తయారైందని, పాకిస్తాన్ ఉగ్రవాద నేత మసూద్ అజార్ సోదరి మార్గదర్శకత్వంలో లక్నో డాక్టర్ షాహీన్ సయీద్ ఈ కార్యక్రమాలకు సారథ్యం వహించిందని తెలుస్తోంది. యూనివర్సిటీ ల్యాబ్లోనే అమ్మోనియం నైట్రేట్ తయారు చేశాడు ఈ దుర్మార్గులు. చూడండి ఎంత ఘోరమో. అయితే ఎర్రకోట వద్ద జరిగిన పేలుడికి కారణమైన I-20 కారు నడిపిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ నబీగా గుర్తించిన పోలీసులు అతడితో సంబంధమున్న 5 డాక్టర్లను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ వైద్యులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టుగా తేలడంతో ఆయా వైద్యులతో కలిసి చదువుకున్న, పనిచేసిన వైద్యులపైన పోలీసులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో ఉన్న ప్రభుత్వ వైద్య కాలేజీకి చెందిన ప్రియాంక శర్మ అనే వైద్యురాలని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పేలుడు కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ అదీల్కు ప్రియాంక శర్మతో పరిచయం ఉందట. మరి శర్మ గారు ఆడేట కుదిరిందో దోస్తి. అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కాలేజ్ మాజీ ఉద్యోగి అయిన అదీల్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు ప్రియాంక శర్మను గుర్తించారట. హర్యానాలోని రోహ్తక్కు చెందిన ప్రియాంక శర్మను అనంతనాగ్లో ఆమె నివాసం ఉంటున్న ఇంట్లోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం విడుదల చేశారు. ప్రియాంక శర్మ సెల్ ఫోన్ను, ఒక సిమ్ కార్డును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. ఉమర్ నబీ సహచరుడు అరెస్ట్ అయ్యాడు. ఎర్రకోట వద్ద పేలుడు గురైన I-20 కారు నడిపిన డాక్టర్ ఉమర్ నబీ సహచరుడు అమీర్ రషీద్ అలీ అనే వ్యక్తిని NIA ఆదివారం అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురే. వీడు మనోడు వీడు తెలంగాణోడు అనుకుంటా. ఇక్కడ మన రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లిలో నివాసం. షాహీన్ ఎక్కడ, ఈమెయిల్ లక్నో. పేలుడుకు గురైన I-20 కారు రషీద్ అలీ పేరు మీదే రిజిస్ట్రేషన్ జరిగిందట. జమ్మూ కాశ్మీర్లోని పంపోరేకు చెందిన రషీద్ కారు కొనుగోలు విషయంలో నబీకి సహకరించేందుకు ఢిల్లీకి వచ్చిందట. ఎర్రకోట సమీపంలో అదే కారు పేలిందని అధికారులు గుర్తించారు. ఇక డాక్టర్ ఉమర్ నబీ అక్రమ మార్గాల ద్వారా 20 లక్షల నగదు అందుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించి పలువురు హవాలా డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నబీ నగదు రూపంలో చెల్లింపులు చేసి హర్యానాలోని నుహ్లో పెద్ద ఎత్తున ఎరువులు కొనుగోలు చేసినట్టు గుర్తించిరట. దేనికి? ఈ పేలుడు పదార్థాలు తయారు చేయడానికి. సో ఇట్లా ఈ దుర్మార్గులు మొత్తం దేశంలో దాదాపు ఒక 200 ప్లేసెస్లో అటాక్ చేయాలని ప్లాన్ చేశారు. ఒక 1000 మందిని చంపాలన్నది వీళ్ళ ప్లాన్.
ఇదంతా అజార్ మజూద్ ఎవడైతే వాడు ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా వాడి ఇంటి మీద అటాక్ చేసిర్రు, దాదాపు ఆ కుటుంబం అంతా నాశనం అయిందో దానికి ప్రతీకారంగా ఈ అటాక్స్ చేయాలనేది ప్లాన్ చేశారు. అందుకే అజార్ మసూద్ భార్య, ఇప్పుడు ఈమె షాహీన్, ఈ లక్నో డాక్టర్ ఇద్దరు ఈ అంటే ఆమె టీంలో ఈమె కీలకమైన మెంబర్. ఎంత ఘోరం చూడండి. మొత్తానికైతే మన భద్రతా బలగాలు పసిగట్టినై దొరికిరు. అయినా ఆల్రెడీ 13 మంది ఎర్రకోట దగ్గర జరిగిన ఆ దాడిలో చనిపోయారు.